ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. యవన పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు 11వ అధ్యాయం మనం చూసినట్టయితే యోప్తా అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన గిలాదు కాపురస్తుడు, గిలాదీయుడు. అయితే ఆ ఊరు వాళ్ళు అతన్ని తిరస్కరించిన తర్వాత గిలాదీయులకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు అమోనీయుల గొడవ విషయంలో ఆ ఊరి పెద్దలు వచ్చి ఆ యోప్తాన్ని బ్రతిమలాడతారు. అయ్యా, నువ్వు మాతో పాటు రావాలి, మనము అమోనీయులను ఎదుర్కొందాము, అమోనీయుల మీదకి తిరుగుబాటు చేద్దాము, అక్కడ విజయం సాధించినప్పుడు నిన్ను ఒక ప్రధానమైనటువంటి అధికారిగా గుర్తించి మీకు గొప్ప రాజరికాన్ని అప్పగిస్తామన్నట్లుగా వారు మాట్లాడినప్పుడు యోప్తా సరేనని అంగీకరించి మరి దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేసెను. మనము ప్రతి విషయంలో జన్మనిచ్చిన దేవుడైన యెహోవాకు విచారణ చేయాలి. మన సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోకూడదు. జాగ్రత్త యవన పిల్లలు, జాగ్రత్త. అయితే యోప్తాకి ఒక కూతురు ఉంది. చూసారా, యోప్తా ఏం చేశాడు? దేవుని దగ్గర విచారణ చేసి మొక్కుబడి చేసుకున్నాడు. ఓ బలపరాక్రమం కలిగిన దేవా, శక్తివంతుడా, నీవు నాకు సహాయం చేయాలి. నేను గనక అమోనీయుల మీద యుద్ధము చేసి విజయం సాధించిన ఎడల నాకు ఎవరు మొదటగా ఎదురు వస్తారో వారిని నేను నీకు దహన బలిగా అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. చూసారండి, కొన్నిసార్లు మొక్కుబడులు చేతగాని మొక్కుబడులు అయిపోతుంటాయి. ఆలోచన లేకుండా మొక్కుబడి మొక్కేసుకుంటుంటాం. మొక్కుకునవద్దు, మొక్కుకున్న ఎడల తప్పనిసరిగా తీర్చాలి. కాబట్టి ఇక ఆ మొక్కుబడి ప్రకారంగా దేవుడు ఓకే అని మరి యోప్తాకి సహాయం చేశాడు. యోప్తా విజయం సాధించి తిరిగి వస్తున్నాడు సంతోషంతో. తండ్రి వస్తున్నాడు కదా అని తన ఏకైక కుమార్తె మరి ఎదురు వెళ్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. తనకు తెలియదు నా కూతురే నాకు ఎదురు వస్తుందని, యోప్తాకి కూడా తెలియదు. పరిస్థితులు ఒక్కొక్కసారి ఇలా ఉంటాయో తెలుసా? ఆలోచన లేని ప్రయత్నములు, ఆలోచన లేని పనులు, ఆలోచన లేకుండా మాట్లాడటం, ఆలోచన లేకుండా మరి మాట్లాడినటువంటి మొక్కుకోటాలు చాలా ప్రమాదకరం. సడన్గా తండ్రి చూసి అయ్యో నా కుమార్తె అని చెప్పి ఆ గుర్రం మించి కింద పడిపోతాడు. బాధపడతాడనమాట, వేదన పడిపోతాడు, దుఃఖపడిపోతాడు. నీ వస్తావని నేను అనుకోలేదు అని బాధపడి ఏమైంది డాడీ అన్నప్పుడు ఏడుస్తాడు. చెప్పసెక్షన్ కానంత ఏడుపు. అమ్మా, నేను ఇలాగా మొక్కుకున్నాను, నీవే నాకు ఎదురుగా వచ్చావు, నేను నీ తండ్రిగా నేను నిన్ను దహన బలి అయ్యటము ఇది ఎంత బాధాకరమైన విషయము, ఎంత దుఃఖకరమైన పరిస్థితి నాకు అని మరి కూతురుని పట్టుకుని ఏడుస్తాడు. కూతురు కూడా ఏడుస్తుంది. అలాగిద్దరు కూడా చూసారండి, దేవునికి మొక్కుకున్నాడు కాబట్టి తప్పనిసరిగా మొక్కుబడి తీర్చవచ్చింది. చూసారా, ఆ కుమార్తె అంటుంది చూడండి, ఇప్పుడు కాలం పిల్లలు ఎలా ఉంటున్నారు? డాడీ, మీరు భయపడనక్కర్లొద్దు, మీరు మొక్కుకున్నారు కదా, మీరు జీవంగల దేవునికి మొక్కుకున్నారు కదా, అందుకే నేను అంగీకరిస్తాను. ఇప్పుడు ఏమైంది? ఏమీ కాలేదు, మీరెందుకు బాధపడుతున్నారని చెప్పి అలాగా తండ్రిని వాదారుస్తకు ప్రయత్నం చేస్తుంది. ఏమాత్రం కూడా తండ్రి ఓదార్పునందడు. ఎంత బాధాకరమైన విషయం, ఎంత భయంకరమైన నరకం అండి. అలా ఏడుస్తూ ఉంటే కొన్ని దినములు నేను దేవుని దగ్గర మొరపెట్టి దేవుడు ఒకవేళ వద్దు అంటాడేమో అని తను కూడా ప్రార్థన చేసుకుంటూ ఏకాగ్రతంగా కొండ మీదకి వెళ్ళి ఏకాగ్రతంగా దేవుని దగ్గర సన్నిధిలో గడుపుతుంది. అయినా దేవుడు వర్తమానం రానందున ఆ కూతురి తండ్రి యొక్క కోరికను నెరవేర్చడానికి ఎంత త్యాగం చేసిందో చూడండి. ఇప్పుడు కూతురులు ఉన్నారు, ఇప్పుడు కొడుకులు ఉన్నారు. ఎలా ఉన్నారో తెలుసా? అదే పరిస్థితి అయితే ఏంటి, నువ్వు మొట్టుకుంటే నేను బలైపోవాలా అని ఎదిరిస్తారండి. యవన కుమార్తెలారా,
యవన తమ్ముళ్ళారా, మీ తల్లిదండ్రులకు ఎదురు చెప్పవద్దు, మీ తండ్రిని ఎదిరించవద్దు. చాలా దోషం. ఏదో తొందరపడి మాట్లాడకూడదు. తండ్రి ఏదైనా చెప్తే లోబడాలి. యాకోబు పత్రిక 4:7లో ఏముంది? దేవునికి లోబడండి, అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. లోబడాలి, దేవునికి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి. మీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. జన్మనిచ్చిన దేవుడు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కనిపెంచి మిమ్మల్ని చదివించిన ఆ తండ్రిని మీరు ఒకవేళ నిర్లక్ష్యంగా చూస్తున్నారేమో. మీ చదువు జ్ఞానం వలన మీకు వెరితనంగా ఉందేమో. త్వరపడి మీ తండ్రిని ఎదిరించి మాట్లాడుతున్నారేమో, మాటకు మాట ఎదురు చెప్తున్నారేమో. జాగ్రత్త, లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు. అది మంచిది కాదు, అది శాపమవుతుంది. తండ్రిని ఎదిరించకూడదు, తల్లిని ఎదిరించకూడదు. అమాయకత్వంగా ఈనాడు పిల్లలు తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు, తల్లిదండ్రులకే తిరుగుబాటు చేస్తున్నారు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి యవనస్తులారా, నేను మీతో చెప్తున్నాను. యోప్తా కుమార్తె అనేటువంటి తన కుమార్తె తన యవ్వన ప్రాయంలో తండ్రి మొక్కుకున్న మొక్కుకు ఎంత విలువనిచ్చిందో చూడండి. తండ్రి మాటకి లోబడింది, అమ్మ దేవుని మాటకు లోబడింది. ఏమంటుందో తెలుసా? నీ మొక్కుబడి కోసం నేను చనిపోతాను, నో ప్రాబ్లం, ఏ భయమేమి లేదు. నా దేవుడికే కదా, నన్ను పుట్టించిన దేవుడు సృష్టికర్తని యెహోవా, నన్ను పెంచిన తండ్రివి నీవు. కాబట్టి ఎంత త్యాగముగా ముందుకు వచ్చి ఆ తండ్రిని ఓదార్చి నువ్వు భయపడకని చెప్పి నిజంగా ఆ తండ్రి యొక్క మొక్కుబడిని తీర్చింది. తండ్రి మొక్కుకున్న మొక్కుబడికి లోబడింది, అంగీకరించింది, త్యాగభర్తురాలయ్యింది, త్యాగం చేసింది. ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో ఆ తండ్రి ఏడ్చి ఉంటాడంటాం చెప్పండి. ఆ కూతురు అయితే తండ్రి యొక్క అడుగు చాడల్లో తండ్రి మాటకు లోబడి, తండ్రి మాటకు కట్టబడి తను త్యాగం చేయటానికి ముందుకు వచ్చింది. అలాగే అబ్రహాము కుమారుడైన ఇషాకును బలి కోరినప్పుడు ఆ ఇషాకు కూడా తండ్రి కూడా వెళ్తూ ఉన్నప్పుడు కట్టెలను కత్తియు అన్నీ తీసుకుని వెళ్తున్నాం కదా. ఆ గాడిద మీద ఎక్కువ వెళ్తుంటే కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి బలి పశువు ఏదని అడుగుతాడు, దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు ఇషాకు ఏమీ అనలేదు. చూసారండి, నన్నెందుకు నువ్వు బలి తీసాక తీసుకెళ్తున్నావా అనలేదు. మాటకు లోబడ్డాడు, వీధైతే చూపించాడు. తండ్రి బలిస్తాకి సిద్ధపడినప్పుడు అందుకు అంగీకరించాడు కూడా ఇషాకు. ఏ మాత్రము తిరుగుబాటు చేయలేదు. అలాగైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు నరావతారిగా వచ్చి మరి సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా ఈ పాపపు ప్రజలను రక్షించడానికి, పాప విముక్తి చేయటానికి, మరణము నుండి విముక్తి చేయటానికి, శాపము నుండి విముక్తి చేయటానికి, సాతాను యొక్క ప్రబంధ హస్తాలలో బందీలైన వారిని వెలుపలికి తీయటానికి, సాతాను బంధకములు తెగ నరకటానికి, పాతాళమును ఓడించటానికి, పాపమును శాపమును మరణమును ఓడించటానికి తండ్రి అయిన దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి బలిదానంగా ఇచ్చి పంపుతుంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగీకరించాడు. నేను వెళ్ళను అనలేదు, వద్దు అనలేదు. తన ప్రాణం పెట్టడానికి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ తండ్రి చిత్తమును ప్రభువైన యేసు స్వామి ఎలాగైతే నెరవేర్చాడో ఇషాకు కూడా ఎలాగ నెరవేర్చాడో, యోప్తా కూతురు చూడండి ఆ తండ్రి యొక్క మొక్కుబడికి ఎలా లోబడిందో, ఎంత గౌరవాన్నిచ్చిందో, తండ్రికి ఎంత విధేయతనిచ్చిందో, తండ్రికి ఎంత లోబడిందో. తండ్రి యొక్క మొక్కుబడికి తన జీవితాన్ని సమర్పించుకుని బలైపోవటానికి అంగీకరించి తండ్రిని ఓదార్చింది. యవనస్తులు జాగ్రత్త. యవన తమ్ముళ్ళు, మీ కూతుర్లైనా కొడుకులైనా మీ తల్లిదండ్రుల పట్ల మీరు త్యాగభర్తులై ఉండాలి, కానీ తల్లిదండ్రులను ఎదిరించవద్దు. తల్లిదండ్రులను సంతోషపరచండి. తల్లిదండ్రులు ఏం చెప్పినా మీరు చేయండి. వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు. ఏదో పెద్దవాళ్ళమైపోయాం మాట్లాడేద్దాము అనుకుంటున్నారేమో, జాగ్రత్త. వాక్యానుసారంగా జీవించాలి. అలా యోప్తా కూతురుల వలె యోప్తా కూతురు తన తండ్రి యొక్క కోరికను నెరవేర్చడానికి ముందుకు వచ్చి ఆ తండ్రిని ఓదార్చి, మామూలు కోరిక అండి అది, మామూలు మొక్కుబడా, తన ప్రాణమును దహన బలిగా దేవునికి అర్పించడానికి ముందు వచ్చింది. ఒక కన్యక, ఎంత గొప్ప కన్యక చూడండి. కుమార్తెలో మీరు మీ తల్లిదండ్రులకు ఉపయోగపడండి.
మీరు దేవునికి లోబడండి, వాక్యానుసారంగా జీవించండి. పరిశుద్ధ బైబిలులో ఉన్న వాక్యానికి విలువనివ్వండి. మీ జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి. జాగ్రత్త. మీ తల్లిదండ్రులకు లోబడండి, దేవునికి లోబడండి. తండ్రిని గౌరవించండి, తల్లిని ప్రేమించండి. తిరుగుబాటు స్వభావం మీలో నుండి తీసివేయండి. ఎదిరించాలనే స్వభావం మీకు రానివ్వకూడదు. దుష్టుడు మీలో ఉంటే మీరు ఎదిరిస్తారు. తండ్రి యొక్క విలువేంటో, దేవుని యొక్క విలువేంటో, వాక్యం యొక్క విలువేంటో, దేవత్వం యొక్క విలువేంటో తెలియకుండా ప్రవర్తిస్తారంటే కారణం మీలో చీకటి ఉంటేనే కనుక ఆ విధముగా మీరు ప్రవర్తిస్తారు. కాబట్టి వెలుగును కలిగి ఉండండి, ప్రభువుకు లోబడండి, దేవునికి భయపడండి. ఈ మానవ లోకం శాశ్వతం కాదు. వచ్చుచున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చేస్తున్నాడు. ఆమేన్.